నమస్తే. డి న్యూస్‌కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఏమంటాము వాళ్ళ మూమెంట్ మీద మనము ఎప్పటికప్పుడు నిఘా ఉంచి వారిని మనం కంట్రోల్లో ఉంచి వాళ్ళు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకుండా పాల్పంచుకోకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. మూడోది వచ్చి రోడ్ సేఫ్టీ విషయంలో ఎక్కడైతే మనకు ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయో లేకపోతే ఎక్కడైతే జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలన్నీ కూడా గుర్తించి ఆ రోడ్స్లో ఎక్కడైతే అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి, ఎక్కడైనా రోడ్ కండిషన్స్ బాగాలేవు, మలుపులు ఉన్నాయి, ఏదైనా కారణాల వల్ల రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనే దాని గురించి కూడా పూర్తిగా అధ్యయనం చేసి అటువంటి ప్రదేశాలన్నీ కూడా మనము కొంత రోడ్ ఆర్ఎండ్బి వాళ్ళతో కావచ్చు, హైవేస్ ఉంటే హైవేస్ వాళ్ళతో కావచ్చు, దానికి సంబంధిత శాఖలందరితో కూడా సమన్వయపరుచుకొని ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని కొంత రోడ్ యాక్సిడెంట్స్ నివారించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మనము చేయడం జరిగింది. అదేవిధంగా నూతన క్రిమినల్ చట్టాల పరంగా కూడా మనం ఏదైతే రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలా, ప్రజలకు ఏదైతే మనము అవగాహన కల్పించాలా, వీటిలో ఉన్నటువంటి అంశాలపైనటువంటి పూర్తిగా అవగాహన పెంచుకొని వీటన్నిటిలో కూడా పనితీరు బాగా ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లా వివిధ చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ 4 అంశాలపైన మనము ఎక్కువ శ్రద్ధ వహించి చేస్తున్నాము. అట్లాగే ఇన్స్పెక్టర్ గారు అట్లాగే ఎస్ఐ గారు కూడా కొత్తగా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఈ ఇంట్లో బాగానే చేస్తున్నప్పటికీ ఇంకా మనం ఏదైనా అంశాలపైన మరి మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని చూసి చేయాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. సో నా నుంచి ఇది ఒకవేళ మీ నుంచి